ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి రాజ్ కసిరెడ్డి కానీ మాజీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని ఈడీ అటాచ్మెంట్స్ కూడా దీని వెనకాల నడుస్తూ ఉన్న కథ చూస్తూ ఉన్నాం. అసలు మీకేమనిపిస్తూ ఉంది లిక్కర్ స్కామ్ మీద? ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి కూడా మనం ఆలోచిస్తే గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా మేరకు ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కనుమరుగయ్యింది. కల్తీ మద్యం తాగి చనిపోయారు అనే కేసులు ఎక్కడ కనపట్ల. గతంలో అయితే బేబచ్చంగా కనపడేవి. చాలామంది తాలిబూట్లు పోగొట్టుకున్నారు, చాలామంది కుటుంబ పెద్దల్ని పోగొట్టుకున్నారు, చాలామంది రోడ్డున పడ్డారు. కల్తీ మద్యం తాగి కుటుంబంలో ఉన్న పెద్దని కోల్పోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కల్తీ మద్యం తాగి చనిపోయారు అనేటువంటి కేసులు ఎక్కడ కనపడట్ల. అలాగే చూసుకుంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కల్తీ మద్యం విషయాల్లో బయటకు వస్తున్నారు. వాళ్ళ ట్రాన్సాక్షన్లో కూడా అనేక కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఈ అధికారులు తేల్చి చూశారు. దాన్ని ఎవరైతే ఈ కల్తీ మద్యంతో దుర్వినియోగం చేసి ఇచ్చేశారో వాళ్ళకి తగినంత శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం మాకుంది. అంటే నెక్స్ట్ అరెస్ట్ ఎవరిదై ఉండొచ్చు అంటారు అసలు ఈ కల్తీ మద్యం కేసు? ఇప్పుడు కల్తీ మద్యం కేసు వచ్చేపాటికి ఇది చేసేపాటికి అంటే క్లియర్ కట్ కనపడుతుంది కదా. గత ప్రభుత్వంలో తీసుకొచ్చారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే దాన్ని పెంచి పోషించారు. ఆ రకరకాల బ్రాండ్లు కొత్త బ్రాండ్లు ఎక్కడ ఎప్పుడు విన్నటువంటి అసలు అది కూడా ఒక ముందు బ్రాండ్ ఉంటుందా అనేలాగా తీసుకొచ్చి చేసి అంటే దాంట్లో మనకైతే మందు అలవాటే లేదు కానీ దాంట్లో టెస్టులు చేసిన దాంట్లో కొన్ని నాట్లో తెలియని దీంట్లో ఓన్లీ స్పిరిట్స్ కలుపుతున్నారు, కలుపుతున్నారు అనే అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది జరిగింది గత 5 ఏళ్లలో అనేది ఒక నిర్ధారణ ఉంది. దాంతోపాటు ఈ గంజాయి కానీ కానీ ఒక వనంగా ఇదవడం కానీ తర్వాత మనకి ఇండస్ట్రీలు వెళ్ళిపోయి ఉద్యోగాలు లేక చదువుకునే వద్ద బయటకు వచ్చి వాళ్ళు ఏ ఉద్యోగం చేయాలా ఏ పని చేయాలని తెలియక ఇదో ఒక ఖాళీగా ఉన్న తరుణంలో మద్యానికి అలవాటు పడిపోయి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అలాగే ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ కూడా పెరిగినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూస్తున్నాము. వీటిలన్నింటిని చూసుకుంటే కల్తీ మద్యం ఒకటే కాదు, ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ గత ప్రభుత్వం హయాంలో బేభత్సంగా జరిగినాయి అనేది మన కళ్ళ ముందు క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే ఇక్కడ జగన్ గారి పాత్ర ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతూ ఉంది. నిజంగానే జగన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటారా ఈ లిక్కర్ స్కామ్లో? ఇప్పుడు ఈ గత ప్రభుత్వ మొత్తానికి అధినేత ఎవరండి? పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైనా సరే ఆయనకి తెలియకుండా ఏదైనా జరిగిద్దా? అంటే తెలియకుండా జరిగింది అన్నారనుకోండి, అంటే అంత చేతకాని స్థితిలో ఉన్నతన పార్టీ నడిపిస్తున్నాడా? చేతకానతనే మనం సీఎంగా ఎన్నుకున్నామా అని కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మనం ఊహించాల్సింది లేదు. ఆయనకి తెలిస్తే దాని మీద చర్యలు ఎందుకు తీసుకోవాలి, దాన్ని ఎందుకు కట్టడి చేయాలి? అంటే రాష్ట్రం ఎటువైపు ఉన్నా పర్లేదు, నా నాయకులు ఇది ఎవరైతే ఉన్నారో నా పార్టీలో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎదుగుతే చాలు అన్న ఉద్దేశంతో ఆపాడ. ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేదో ఇందులో కనపడుతుంది కదా క్లియర్ కట్గా. దీంట్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పేయడం కూడా ఉంది. ఆయన ఇది చేశాడా లేదా అని అంటే చేసిన దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే మన చట్టపరంగా. ఆ లెక్కలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఇక్కడ 100% కనపడుతుంది క్లియర్. ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఈ మద్యం విక్రయాల్లో ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ నాసిరకం మద్యం ఉంది. అది చంద్రబాబు నాయుడు బెనామీలు తయారు చేసిన నాసిరకమైన మద్యం. ప్రతి బాటిల్ నుంచి కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కమిషన్ వెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకుంటే గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. కొన్ని కేసుల్లో అక్రమ కేసుగా అరెస్టులు చేసిన పరిస్థితి కూడా ఉంది. కోర్టు దాన్ని తీసుకొచ్చి విచారించి ఇంట్లో ఎటువంటి తప్పిదం లేదని చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు గత 5 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడే వాళ్ళకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు తప్పు జరుగుంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏ తప్పిదాన్ని కూడా ఎందుకు పట్టుకోలేపారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టుకుంటుంది? అంటే ఈ గత 5 ఏళ్లలో జరిగింది. అంతకుముందు ఉన్న 5 ఏళ్లలో కానీ 2 ఏళ్లలో కానీ ఎటువంటి ఇది జరగలేదు కాబట్టి వాళ్ళు నిరూపించడానికి ఏమి ఆధారాలు లేకుండా నిస్సహాయంగా నిలబడ్డారు. వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి కాబట్టి నిరూపించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అటువంటి ఇచ్చేసిన వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన రోజే ఆయన వచ్చి మీడియా ముందు ఖండించి నా పార్టీ సభ్యుడైనా సరే నేను ఉపేక్షించను, తప్పు జరిగిన శిక్ష పడాలి అని ఉంటే అసలు ఇటువంటి అక్రోశాలు అసలు ఎక్కడ జరిగేవి కాదు. అక్కడే ఆయన ఇంక్రిమెంట్ కనపడుతుంది కదండి. ఆయన కనీసం పార్టీలను సస్పెండ్ చేశారా? ఆయన మీద యాక్షన్ తీసుకున్నారా? ఇంకా వెనకేసుకొని కాపాడుకొని రావడం తప్ప. అలాగే ఆ చిన్న అంశాలు కళ్ళ ముందు జరిగినటువంటి దారుణమైన అంశంలోనే ఆయన అంత ఇటువంటి మనస్తత్వాన్ని ఆయన చూపించారు అని అంటే ఇంక ఈ కల్తీ మద్యంలో అట్లు చూపించకుండా ఉంటారు అంటే నమ్మశక్యం అయిద్దా? అంతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని ఆలోచించకుండా ఉంటారు కదండి, చూస్తున్నారు కదండి అన్ని. ఇందులో క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు తప్పేదో ఉంది, అవసరమైన హస్తం కూడా ఉండొచ్చు కూడా. సార్ ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. జగన్ ఉంటే బాగుండేది, మనకంతా మంచి జరిగేది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు చర్చలకు వచ్చేసారు. ఒక
పద్ధతిలో ఉన్నారు ఆల్రెడీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆ విధమైన చర్చలు జరుగుతున్నాయా రాష్ట్రంలో? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెక్కలో మాట్లాడతారు అలా మాట్లాడి అర్థం కాలేదు. ఇప్పుడు గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడు పాలనకి నేను క్లియర్ కట్గా ఇందాకడే చెప్పాను కొన్ని అంశాలు. ఆ పాలనలో ప్రతి అంశం ప్రతి పథకం గురించి కూడా నేను చెప్పాను. ఆ పథకంలో ఉన్నటువంటి మార్పులు తేడాలు ఏంటి అనేది, అంటే గతం కంటే కూడా ఇది బెటర్గా ఉంది అనేది కళ్ళ ముందే కనబడుతుంది మనకి క్లియర్ కట్గా. ఒకటి. రెండోది, ఈయన ప్రజల నాడి ఎలా పట్టుకున్నాడండి? ఈయనున్న గత 5 ఏళ్లలో ప్రజల్లోకి రాలా, తెరలేసుకొని తిరిగాడు. ఇప్పుడు ఎక్కడన్నా వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల గురించి పట్టించుకొని తిరుగుతున్నారా అంటే ఏ ఒక్క వైసీపీ మనిషి కూడా ఇక్కడ కనబడట్లా. అంటే వీళ్ళకి రిపోర్ట్ ఎలాగొచ్చిందండి? ఊహాజ్ఞానాలు కాకపోతే ఏదైనా సర్వే చెప్పిందా? ఆ సర్వే చెప్పండి, ఏ సర్వే చెప్పింది మీకు ఇలా మార్పు ఇట్లా ఇదైంది ఇదని? కాకపోతే మా దగ్గర చిన్న సర్వే కనబడేది, అంటే కళ్ళ ముందు కనబడేది గతంలో మన జరిగినటువంటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఎలక్షన్ జరిగితే అక్కడ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారా ప్రజలు, లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి కట్టారా? క్లియర్ కట్గా టీడీపీకే కట్టారు కదా, అక్కడ కూటమి ప్రభుత్వానికే కట్టారు కదా. అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎటు మొగ్గు చూపిస్తున్నారు అనేది ఒక ఆయన సొంతగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే రాష్ట్ర ప్రజలను తేల్చి చెప్పారు ఏం జరుగుతుంది, అసలు ఎట్లా జరిగింది, ఏంటి, ఎవరు మొగ్గు చూపిస్తున్నారు అనేది క్లియర్ కట్గా చూపించారు. ఇంకా వాళ్ళ మాటలు నమ్మడానికి ఎలాగున్నారండి జనాలు, ఎలా నమ్ముతారు? క్లియర్ కట్ కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నాయి. సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి పట్టం కట్టారు. ఇంకా వ్యతిరేకత ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పే మాటలకి ఎలా ఇచ్చేస్తారు? సార్, ఆఖరిగా నేను చనిపోయిన తర్వాత నా ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనేది నా తాపత్రయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సంవత్సరంలో నేను పాదయాత్ర మొదలు పెడతాను, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పేసి అని అంటున్నారు. ఆయన పాదయాత్ర మొదలు పెడితే ప్రజాస్పందన ఎలా ఉంటుందంటారు ఈ పాదయాత్ర? ఇప్పుడు ఇది ఒక హాస్యప్రదమైనటువంటి ప్రశ్న మీరు అడిగారండి. ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇదిగా ఉండి ఆయన నిలబెట్టినటువంటి స్థానాల్లోనే 11 స్థానాల్లో ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు. ఆ 11 స్థానాల్లో నియోజకవర్గం సభ్యుల గురించి ఏ రోజన్నా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడారా? తను సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నియోజకవర్గం గురించి వెళ్ళి అసెంబ్లీలో ఏ రోజైనా గొంతెత్తారు జగన్మోహన్ రెడ్డి. అంటే తన ఇల్లు తను కడుక్కోలేడు కానీ రాష్ట్రం మొత్తం తిరిగి కడిగేస్తాను అన్నాడంట. ఇట్లాంటి వాడే. ముందు ఆయన నియోజకవర్గం గురించి ఆయన చూసుకోవాలా, ఆ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా. నా అసెంబ్లీ పరిధిలో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో గొంతెప్పనోడు మాట్లాడినోడు ఈయన వచ్చి రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడేస్తాడు, రాష్ట్రం తిరిగేసి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేస్తాడు అని అంటే నమ్మడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే గతంలో కూడా పాదయాత్ర చేశారు. ఏ సచివాలయం ఇది చెప్పి ఏ పేరు చెప్పి ఎక్కడెక్కడ ఏ అక్రమాలు చేయాలి, ఏం చేయాలి అనేది ఒక చేసి అక్రమాలు చేయాల్సినవి చేశారు. మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రజలు అటువంటి వారిని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. పొర్రపాటున కూడా దానికి పట్టం కట్టరు. థ్యాంక్ యూ.